हाई फ्रेंड्स वेलकम टू विक्रम विहारी चैनल फ्रेंड्स इप्पुडु మనం ప్రెజెంట్ తీయబోయే వచ్చేసరికి బాబు మోహన్ గారిది సో ఈ బాబు మోహన్ గారు ఎక్కడో కాదు ఖమ్మం జిల్లా తెలంగాణ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు అనే ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది అది కూడా 1952 మార్చి 19వ తారీఖున సో ఇప్పుడు ఆయన పుట్టిన ఊరు ఆయన ఇల్లు మొత్తం కూడా ఆయన సరదాగా తిరిగిన ప్లేస్లు అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఆయన తెలుసు కదా మంచి హాస్య నటుడు సో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు అవన్నీ తర్వాత అనుకోండి ముందు సినిమాల్లో ఆయన పాత్రలు కోట శ్రీనివాసరావు గారితో ఆయన నటించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా ఉంటాయి సో ఆయన సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చూద్దామండి ఆయనకి బాగా పేరుచిన సినిమా ఏంటంటే మాయలుడు అనే సినిమాతో ఏంటంటే బాగా హాస్య నటుడిగా గుర్తింపు వచ్చింది తర్వాత మామగారు పెద్దరాయుడు జంబలకడి పంబ ఇలాంటి చాలా సినిమాలు చేశారు అనుకోండి వాటిలో కూడా సూపర్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ అందరికీ ఇష్టమైన యాక్టర్స్ ఈ కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి బాబు మోహన్ గారు ఇద్దరు కలిసి నటించిన సినిమాలు చాలా మందికి ఇష్టం అనమాట సో అలాంటి ఆయన వ్యక్తిలే ఈరోజు మనం హోమ్ టూర్ చేయబోతున్నాము సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఓకే మీరు మామగారు అవుతారా సొంత మామగారు అక్క కొడుకు వస్తారా ఆయన ఇక్కడికి లోపల ఎవరు బామ్మగారా అదేలే ఇదే ఇల్లు మరి ఊర్లో అడిగితే పెంకుటిల్లు అయిందంత ముందని చెప్పారు ఇక్కడే ఉండాలి పెంకుటిల్లు కూడా ఇక్కడ లేదు అక్కడ ఉండేది 30 ఏళ్ళ కింద కూలి వేసేది అంతా ఏం లేదు వస్తే అనేడా ఉంటాడా అప్పుడు ఉండేది ఏది రజాకాల ప్రభుత్వం చరికారా తుర్గ ప్రభుత్వం ప్రభుత్వమా రజాకాల టైం రజాకాల టైమా రజాకాలం తుర్కోళ్ళు కాంగ్రెస్ వీళ్ళకి రానేది కమ్యూనిస్టులు వీళ్ళకి రానేది ఉండేవాడు చిన్నప్పుడు కూడా కొద్దిగా ఆయన చదువుకున్నాడా మాదిరి ఈ ఇంట్లో నుండి చదువుకున్నాడు బడికి వెళ్ళి వచ్చేవాళ్ళ ఇప్పుడు ఎక్కడున్నారు సారు ఇప్పుడు ఎక్కడున్నారు హైదరాబాద్లో ఉన్నారు ఇదే ఇల్లు అనమాట ఆయనది ఇంకా ఏమైనా ఉన్నాయా ఇది ఒకటేనా ఇది ఒకటే మీరు ఇంట్లోనే ఉంటారు లేకపోతే పనికి ఇంట్లోనే ఇంకేందో వయసు అయిపోయింది చూద్దాంలో ఉంటే కలుద్దాం అనుకున్నాము మీరున్నారు ఇంట్లో ఆయనేమో అక్కడ ఉంటున్నారు హైదరాబాద్ అందుకోసం ఫొటోస్ ఏమైనా ఉన్నాయని ఫోటోలు పోయండి వ్యూ బాగుంది అన్నీ పాస్తాను అనుకుంటాను ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఫొటోస్ కూడా చూద్దాం ఏదో ఫోటో ఆల్బమ్ తీసుకొస్తున్నాడు పెద్ద ఆయన ఫ్రెండ్స్ అక్కడ కూర్చోండి మేము ఇక్కడ కూర్చుంటాం నుంచుంటావా నేను ఇప్పుడు దా బండి మీద వచ్చాం కదా అలసిపోయాము నుంచుంటాంలే నేను నువ్వా ఈ మూసి ఇది ఒకటే ఉందా అదొకటే ఈయన దోస్తు బాబు మోహన్ గారు ఫ్రెండ్ దోస్తు ఇది మీరే నేనే అది అట్లా ఎప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏ టైంలో తీసుకున్నారు ఫోటో ఇది రజాకాల టైంలో అప్పుడే చాలా ఏళ్ళు అవుతుంది 50 సంవత్సరాలు అవుతుంది 50 సంవత్సరాలు అవుతుంది ఫోటో ఒక్క ఫోటో 50 సంవత్సరాలు అవుతుందండి చూడు మామూలు విషయం కాదు 50 సంవత్సరాల ఫోటో ఇది దాచిపెట్టి జాగ్రత్తగా ఓకే గాయ్స్ చూసారు కదా మొత్తం ప్లేస్ ఇప్పుడు దాకా మనం మ్యాటర్ జరిపోయింది ఎందుకంటే పెద్ద ఆయన పాపం సరదాగా పలకరిస్తున్నారు ఎవరు పలకరించే వాళ్ళు లేక సో అందుకే కాసేపు మంచిగా ముచ్చటేసాను ఊరకనే ఇంట్లోకి ఎలా చేయరు గ్యాస్ ఆ మాత్రం ముచ్చటేయాలి మరి ఓకే ఫొటోస్ చూశారు బాగుంది ఫొటోస్ కూడా ఒకే ఫోటో ఉంది చిన్నప్పుడు ఫోటో సేమ్ లో అంట అందులో ఏంటంటే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారంట అదే మనకి బాబు మోహన్ గారు అక్కడ నుంచి సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చిన్నగా అవకాశాలకు వెళ్ళారు ఉద్యోగం మానేసి మరి సినిమాలోకి వెళ్ళారు
సో ఆయన ఉన్నప్పుడు ఏంటంటే ఇది మొత్తం పెంకుటి ఇల్లు, గుర్తుపెట్టుకోండి గాయస్, పెంకుటి ఇల్లు అంటే ఇదంతా కూడా. అదిగోండి పాతకాలం రోజులు ఏంటంటే అట్లా ఒక అరుగు మధ్యలో చెట్టు ఉండేది, సాయంత్రానికి అందరూ ఆడ కూర్చొని ముచ్చట్లు వేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే రోజులు మారినాయి కాబట్టి ఏం జరిగినా ఎవరు ఇంటి పక్కన కూడా పట్టించుకోరు, అలా ఉంది. సో పాత సామాను చూసారు కదా, అది పాత సామాను. ఓకే, ఒకసారి మీకు ఇంట్లో లోపల చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు దాకా ఫోటో చూసాము, ఇల్లు చూడలేదుగా. ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంత జర్నీ చేసి వచ్చింది. వాము హైవే దగ్గర నుంచి కనీసం మేము 80 కిలోమీటర్స్ వచ్చాం గాయస్, 80 కిలోమీటర్స్. అది మన సబ్స్క్రైబర్ల కోసము. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చీకటి పడిపోయింది ఫుల్గా, మామూలు విషయం కాదు. సో ఇక్కడ చూడండి ఒక 3 గదులు ఉన్నాయి. ఇది వచ్చేసరికి హాలు, ఆ పక్కన వంటగది చూపించాను కదా, ఆ చివర ఒక గది. సో మొత్తం 3 గదులు ఉన్నాయి. బయట చూడబోతే పంచ, ఇంకా అందులో ఏంటంటే ఇంకా పెద్ద ఆయన. సో ఈ వీడియో తీసుకోవడానికి చాలా రోజులు అవుతుంది సంథింగ్ అనుకోండి, కాకపోతే ఏంటంటే టైం లాగా అప్లోడ్ చేయలేదు. సో ఇది గాయస్ ప్లేస్ మొత్తం కూడా. ఒకసారి పెద్ద ఆయన ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఫొటోస్ మొత్తం కూడా, ఎందుకంటే వేరే కొద్దిగా నా వయసు వాళ్ళు కానీ ఉండే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మాట్లాడేవాడిని. మరి కొంచెం ఏజ్ అయిపోయింది కదా, ముసలి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా పెద్ద క్వశ్చన్లు ఏం అడగలేదు. స్టార్టింగ్లో కొంచెం సేపు మాట్లాడాను. ఇంకా ఆయన కష్టాలు అవన్నీ చెప్తున్నారు, ఇంకా మనకే బాధ అనిపించింది. బాధ అంటే తోడు ఎవరు లేరు కదా వాళ్ళకి. కానీ బాబు మోహన్ గారు వాళ్ళు ఉండడానికి మంచి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు, పలకరిస్తారు. సో ఆయన పక్కన దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా అవి. ఓకే, ఇంక ఈ మ్యాటర్ అంతా అందరూ తెలిసిందే. ఇంకా బయట నుంచి ఒకసారి ఇల్లు చూద్దామండి, ఎందుకంటే చెప్పాను కదా 80 కిలోమీటర్లు అండి హైవే ఎక్కడానికి మళ్ళీ. ఓకే, బయట నుంచి ఏముంది, పెంకుటిల్లు అయితే మీకు చూపించేదానికి బాగుండదు, ఎందుకంటే ఆ వస్తువులు పాత వస్తువులు అన్నీ అట్లాగే ఉండేవి. ఇల్లు మారిపోయింది కట్టించేసరికి, పాత వస్తువులు ఏంటంటే అన్నీ పడేశారంట. సో అందుకని ఏంటంటే ఉన్న వరకే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో మీరైతే ఫీల్ అవ్వద్దబ్బా, ఎందుకంటే ఒక మంచి యాక్టర్, మామూలు కామెడీ కదా అయింది, తట్టుకోలేము ఆయన కామెడీ దెబ్బకి. సో అందుకోసం వచ్చాను, వీడియో తీశాను, సూపర్ సక్సెస్ఫుల్ అయింది. ఓకే, చూసారా గాయస్ మొత్తం ఇల్లు అంతా కూడా ఎట్లా ఉంది, అందరికి చాలా బాగా నచ్చింది అనుకున్నాను వీడియో. అంటే ఇల్లు చాలా వరకు ఏంటంటే పాత ఇల్లు రీమోడలింగ్ చేసి వాళ్ళు ఉండడానికి అట్లా కట్టారు అనుకోండి. సో ఉన్నది అదే, ఇంకా ప్రస్తుతానికి మిగిలింది ఆయన ఆడుకుంది మొత్తం చూపించాను కదా. ఊరు కూడా చాలా సింపుల్గానే ఉంది, ఆయన చదువుకున్న స్కూల్ కానీ అండి చాలా సింపుల్గా ఉన్నాయి. సో అందరికి నచ్చింది కదా. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండి. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.